మా కాలేజ్లో ఫ్రెషర్స్ డే అంటే ఆ మాత్రం హడావిడి ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ పెళ్ళి అయిపోగానే కాలేజ్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఒక పక్క మిడ్ ఎగ్జామ్ ఉంది, ఇంకో పక్క ఫ్రెషర్స్ డే ఉంది, ఇంకో పక్క మన ఫ్రెండ్కి కండోనేషన్ ఫీజు పడింది. వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే నేనేమో ఎగ్జామ్ రాసేసి ఇంక బయటకి అయితే వచ్చేసినాం. మీ ఎగ్జామ్ ఎట్లా రాసిన అంటే ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ కాస్త ఫ్రెషర్స్ డే ఎగ్జామ్ అయిపోయింది. నాకు ఒక డౌట్, మీ కాలేజ్లో ఫ్రెషర్స్ డే చేసింది మీ సీనియర్స్ ఇన్వైట్ చేసినారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మా కాలేజ్లో జూనియర్స్ ఒకటే చేసినారు, ఎందుకంటే మాకు మిడ్ ఎగ్జామ్ ఉండడం వల్ల మమ్మల్ని ఇన్వైట్ చేయలేదేమో. అందుకే వాళ్ళు పిలవకపోయినా మనమే వెళ్ళాం. మనకి అలవాటే కదా పిలువని పేరెండానికి వెళ్ళడం. ఇంకా లోపల పోయినా లేదా అప్పుడే మా సీనియర్స్ నేను ఉన్నానో పోయినా అని చెప్పి ఫోన్ చేసినారు. ఏమక్క అంటే మేము పోతున్నాం వస్తావా, డ్రాప్ చేసిపోతామన్నారు. లేదక్క నేను ఇంటికి పోతా అంటే సర్లే బస్సులో డ్రాప్ చేస్తా వస్తావా లేకపోతే వదిలిపెట్టిపోవాలా అన్నారు. ఇంకేం చేస్తాం, మన బ్యాగ్ తీసుకొని అలా ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇంకా వైవి స్ట్రీట్ పోయి అక్కడ పానీపూరి తిన్నాము. ఈ సందులలో బండి తోలాలంటే పెద్ద రైడర్లే అయ్యిండాల వాళ్ళు. ఇంకా తాడాపత్రి బస్ ఎక్కేసి ఇంకా మన దీపావళి పండగకి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఏదో రోజు మా ఫ్రెండ్స్ వాళ్ళ కాలేజ్ పోతే ఫ్రెషర్స్ డే వీడియో పెడితే మీరు అందరు దాన్ని చూస్తారు. దానిలో నేను కూడా ఉంటా. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. వెళ్ళొస్తాం. ఓకే బాయ్.